గోపాలగిరి గ్రామంలో ఇంత పెద్దగా మీటింగ్ ఏర్పాటు చేసిన మహేష్ గారికి, అదేవిధంగా పాస్టర్ వినయ్ కుమార్ గారికి, హెచ్వైడి వారికి, మన గోపాలగిరి సంఘ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన పాలకవర్గం వార్డు మెంబర్ విజయ యాకయ్య గారికి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రముఖులందరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ఇంత బ్రహ్మాండం జరుగుతుందని అనుకుంటే సర్పంచ్ గారిని వేరే కాడికి పంపకపోతే తప్పకుండా తీసుకొచ్చామని, మరోసారి తప్పకుండా తీసుకొస్తానని మహేష్కు మాటిస్తూ, ఈ దైవభక్తి అనేది చాలా దగ్గర చూసినా, చాలా మీటింగ్లలో చూసినా, ఇంత పెద్దగా ఈ పాట పాడినా, మాట మాట్లాడినా ఒక అట్రాక్షన్ ఉన్నది. ఒక దేవుడు అంటే ఇక్కడే అనిపిస్తూ ఉన్నది. అంటే నా మనసులో మాట, ఈ సిస్టమ్, ఈ నిబద్ధత మామూలుగా అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. అందులో మహేష్ అనే పాస్టర్ ద్వారా మీకు అందరికి అబ్బిందని అనుకుంటున్నా. దానికి కారణం కూడా వినయ్ కుమార్ సార్ అని ఇంతకుముందు చెప్పారు. కంగ్రాచులేషన్ సార్. ఇక్కడ మా మహేష్ గురించి ఒక్క మాట చెప్తా. మా తమ్ముడే అతిపేద కుటుంబం. చాలా వాళ్ళ సొంత ల్యాండ్ను అమ్ముకొని అష్ట కష్టాలు పడుకుంటా, బ్రతుకు భారంగా, వాళ్ళ నాన్న బాధలేని స్థితిలో వాళ్ళ అన్నయ్య పరమపదించినా కూడా నా కుటుంబాన్ని సాకడానికి కోసం అతను హైదరాబాద్ పోయి ఎంతో కష్టపడి, తమ్ముడు ఈ ఫాస్టర్ దగ్గర విధి విధానాలు మంచివి, ఆ గుణగణాలు నేర్చుకొని గోపాలగిరి గ్రామంలో నేను ఎలాగైతే చెడిపోయానో, చెడిపోయిన వాళ్ళ కారణం కాకుండా బాగుపడే విధం ఎట్లా ఉండాలని చూపించిన ఏకైక వ్యక్తి మా గ్రామం నుంచి మహేష్. ఈ ధర్మార మహేష్ వ్యక్తి ఇంత శక్తి ఉన్నది సంగతి నేను ఎప్పుడు గ్రహించలే. ఈ శక్తిని అందరికి కూడా నింపాలన్నదే నా మనసులో మాట. ఎందుకు అంటే మామూలు చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికంగా పడుతూ ఉన్నారు, అనారోగ్యంగా పడుతూ ఉన్నారు, మానసికంగా పడుతూ ఉన్నారు. ఈ సమస్యలు కనుక వాళ్ళు తెలిపినట్టయితే మహేష్ ఆదర్శంగా తీసుకోవచ్చు, తప్పులేదల్లా. మేము గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అయినా ఎమ్మెల్యే గారి నుంచి కూడా మహేష్కు ఎల్లకాలం, అంటే నేనున్నంత వరకు కూడా మహేష్కు అండదండలుగా ఉంటామని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు ఒక పెన్నంత కార్యం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ సందర్భంగా చాలామందిని పిలిచిండు తమ్ముడు. కానీ మహేష్లో ఇంత దేవుడున్న సంగతి తెలియదు. ఆ దేవుడే ఇక్కడ ఉన్నాడు ఆ మహేష్ రూపంలో అనిపిస్తుంది. నేను యేసుక్రీస్తుని చూడలే, మహేష్ని చూస్తున్నా. మీరు చూసిరో చూడలేదు నాకు తెలియదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు నేను ఓట్ల కోసం ప్రార్థన జరుగుతూ అంటే వచ్చా. నేను మా వార్డు మెంబరు యాకూబ్ గారు, ఇదే ఇక్కడున్న నా సంఘ సభ్యులు, పాస్టరు నా కోసం, మా వార్డు మెంబర్ కోసం దీర్ఘకాలికంగా మమ్మల్ని దీవించి, మీరు గెలుస్తారు, మీరు విజయీ భావాన్ని మమ్మల్ని ఆశీర్వదించరు. అదేవిధంగా గెలిచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ కృపను మా మీద చూపించి మమ్మల్ని గెలిపించి మళ్ళీ మాతోటే మీ సెలబ్రేషన్ చేయించినందుకు ఇంకా మేము ధన్యులం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఈ మహేష్ గారు చేయాలి. మీకేమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా సరే, నేను పేదోన్నే ఉన్నోన్నేం కాదు, లేకుంటే నా వంతుగా మా పెద్దవాళ్ళ దగ్గర తీసుకుపోయి నీకు పూర్తి అండదండగా ఉండి సహాయ సహకారాలు ఇప్పిస్తా. అంతేకాకుండా సంబంధిత వార్డు మెంబరు యాకూబ్ గారు, నేను తమ్ముడిది ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి ప్లేస్ చూసుకోండి, మందిరం కట్టించడానికి నేను అభయం ఇస్తా ఉన్నా. ఎందుకంటే మేడంలో వాగ్దానం అంటే చేసిందంటే ఆమెకు క్రిస్టియన్, అమెరికా ఎన్ఆర్ఐ, మీకు తెలుసు ఝాన్సీ మేడం గారు, ఎమ్మెల్యే గారు. దేవుడు అంటే మహాభక్తి. చదువుకు, ఆరోగ్యానికి, దైవకు, మూడింటికి మాత్రం ఆమె ఎలాంటి సహకారం చేస్తుంది. ఇంకా 2-3 ఎక్స్ట్రా ఉన్నాయి, అవంటే చాలా శత్రువు మేడం. కాబట్టి నీకు తప్పకుండా సహాయ సహకారాలు మన ఝాన్సీ మేడం కానీ, మన యశస్విని మేడం గారు నీకు చేస్తారు. ఈ కార్యక్రమంలో మా ప్రియతమ తమ్ముడు సదాకర్ గారు చాలా చదువుకున్న వ్యక్తి, ఎక్కడో నర్సంపేటలో డ్యూటీ చేసుకుంటూ కూడా సంఘాన్ని ఇంతగా డెవలపింగ్ చేసిండు. నేను 2-3 సార్లు నేను పాటల ద్వారా వింటానే కానీ వీళ్ళ మాటల ద్వారా ఈరోజే వింటాను. థ్యాంక్ యూ సదాకర్. దినదిన అభివృద్ధి చెందాలి, సంఘం చెందాలి, మీరు చెందాలి, మన గ్రామం చెందాలి, అందులో మనం అందరం ఉండాలి.
మనందరం ఉన్నప్పుడే మన గ్రామం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రోద్బలము గ్రామ డెవలపింగ్లో మీ పాత్ర ఉండాలనేది నేను మనసారా కోరుకుంటా ఉన్నా. ఎందుకు అంటే అందరికీ అన్నీ తెలియదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన విధానం తెలుస్తూ ఉంటుంది. ఏదున్నా సూచన ప్రాయకంగా మాకు నీ దైవ అంటే మీకు దేవుడు మీకు సలహా ఇచ్చిన పూర్తిగా దేవుడు ఎలాగనైతే మాకు చెప్పాలని అనుకుంటాడో అదే విధంగా మాకు సలహాలు ఆటోమేటిక్గా మన గ్రామం డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతాం. ఓకే, ఇంత సమయం మాట్లాడడం కూడా నాకు భావ్యం కాదు, కానీ చెప్పాలనుకొని చెప్పిన అందరికి మరోసారి మా గోపాలగిరి పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం.